స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఎంతో సుదినం ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, ప్రతి ఒక్కరికి ఈరోజు చాలా శుభదినం. మాట నిలబెట్టుకోవడం అంటే ఒక చంద్రబాబు నాయుడికి దక్కుతుందనే నిదర్శనం ఈరోజు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 15-16 నెలల్లో మెగా డిఎస్సి రిలీజ్ చేసి ఈరోజు 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి ఈరోజు నియామక పత్రాలు ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. ఇది ఎంతో గర్వకారణ విషయం. రాష్ట్రం విభజన తర్వాత 2014, 2018లో కూడా డిఎస్సి రిలీజ్ చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారిదే. ఇది విజన్ అంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక నమ్మకం, ఈ రాష్ట్రం పైన ఒక అంకిత భావంతో ఈరోజు పనిచేస్తున్న ప్రభుత్వం ఏదంటే కూటమి ప్రభుత్వం. ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో, లోకేష్ గారి సారథ్యంలో ఈరోజు మెగా డిఎస్సి మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం విభజన తర్వాత 33,000 పోస్టులు భర్తీ చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడికి దక్కింది. గత పాలకులు మేము నాడు నేడు అని చెప్పడం, బెంచీలేసాం, రంగులేసాం, కుర్చీలేసాం చెప్పుకోవడం తప్ప అసలుకి విద్యార్థులు బోధన లేకుంటే ఏతవిలో కూడా ఆలోచన కూడా లేకుండా, ఒక్క నియామకం లేకుండా ఏ విధంగా బోధన జరగదు, ఏ విధంగా విద్యార్థులు వృద్ధికి చెందుతారని కూడా ఆలోచన కూడా లేదు. కాబట్టి మొట్టమొదట విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది ఆలోచించి ఈరోజు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి పిల్లలు జీవితాలను, ఉద్యోగాలను, వాళ్ళకి వచ్చే మంచి భవిష్యత్తును కల్పించాలనే ఆలోచనతో ఈరోజు మెగా డిఎస్సి రిలీజ్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కింది. మాట తిప్పడం, మాట నిలబెట్టుకోవడం అన్నా, మడమ తిప్పడం అంట ఇది అని కూడా మీకు మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.